కాంగ్రెస్ తుఫాన్లో గులాబీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొట్టుకోబోయింది అనుకోవచ్చా? 100% మీరు చూశారు. 2014 సంవత్సరంలో ఆనాటి జరిగిన ఎన్నికల్లో 12 స్థానాల్లో 6 స్థానాలు ఆ రోజు కాంగ్రెస్ గెలిచింది, 6 స్థానాలు బీఆర్ఎస్ గెలిచింది 2014 సంవత్సరంలో. 2018 సంవత్సరంలో కూడా కాంగ్రెస్ పార్టీ 3 స్థానాలు గెలవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ గారి ఊపులో కూడా 9 స్థానాలే గెలవడం జరిగింది. అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 2023 సంవత్సరంలో ఎన్నికలు జరిగినప్పుడు 12 స్థానాల్లో 11 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అదేవిధంగా 2 ఎంపీ స్థానాలతో పాటు జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు కూడా 2-3 పనిచేస్తున్నారు ఈరోజు. సో ఖచ్చితంగా ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు ఏవైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అనుకోండి, లేకపోతే గడిచిన ప్రభుత్వంలో ప్రజలకు ఏ విధమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఉందో, అంటే పూర్తిగా అహంకారపూరితంగా ఎవరికి అందుబాటులో లేకుండా ఏ విధంగా అయితే రాష్ట్రాన్ని పాలించారో దానికి తగ్గట్టుగా ప్రజలు ఒక అభిప్రాయానికి రావడం, ఒక నిర్ణయం చెప్పారు. ఆ నిర్ణయానికి తగ్గట్టుగా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను గెలిపించడం జరిగింది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేసిన వారికి గుర్తింపు లేదనేసి ఎంతోమంది పార్టీని వీడిపోతున్న పరిస్థితులు చూస్తున్నాం, పార్టీ పైన అలుగుతున్న పరిస్థితి చూస్తున్నాం. అలాంటి పరిస్థితులకు మీలాంటి వాళ్ళు కారణం కాదు సార్ ఒకే ఇంట్లో 2 పదవులు పెట్టుకున్నందుకు? అంటే ఒకే ఇంట్లో 2 పదవులు అనే దానికంటే ఈరోజు సుఖేందర్ రెడ్డి గారు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు. అది కాంగ్రెస్ పార్టీ నుంచి మనం ఈరోజు కొత్తగా తీసుకున్న పదవి అయితే కాదండి. రాజ్యాంగబద్ధమైన పదవిలో తను ఉన్నారు, కంటిన్యూ అవుతోంది. నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత అమిత్ కొంచెం చదువుకున్నవాడు, కేపబిలిటీ ఉంది. మా కుటుంబానికి పాడి పరిశ్రమలతో కానీ లేకపోతే డైరీకి సంబంధించిన సహకార సంఘాలతో కానీ విస్తృత పరిచయం కానీ పనిచేసిన అనుభవం ఉంది. కాబట్టి డైరీ ఆనాడు కొంచెం గడ్డు పరిస్థితుల్లో ఉంది. కాబట్టి ఒక అవకాశం ఇచ్చి చూస్తే ఒకవేళ డైరీకి సంబంధించినంత వరకు కొంచెం బాగా చేసేదానికి అవకాశం ఉంటుందనే ఆలోచనతోటి ఆనాటి మన ప్రభుత్వం అనేది ఒక నిర్ణయానికి రావడం జరిగింది. దాని ద్వారా నాకు ఒక అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. బోలెడు మంది, కొన్ని వేల మంది ఎమ్మెల్యే స్థానానికి ఆశించి అప్లికేషన్స్ పెట్టుకుంటే వచ్చేది మటుకు కొన్ని 100 మందికే. ఆ 100 మందిలో గెలిచేది ఇంకా అతి కొద్ది మంది అనమాట. కాబట్టి రాజకీయంగా వాతావరణం అట్టు ఉంటుంది. కాబట్టి 100% అందరికీ అందులో కొంతమందికి కొద్దిగా డిసాటిస్ఫాక్షన్, కొంచెం అసంతృప్తి అనేది రావడం అనేది డెఫినెట్లీ పాసిబిలిటీ ఉంటుంది. అది కాంగ్రెస్ పార్టీలోనే కాదు, ఏ పార్టీలోనైనా కూడా సరే సిమిలర్ వాతావరణమే ఉంటుంది. రైట్. ప్రభుత్వంలో మీరు కార్పొరేషన్ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మీ డైరీ కార్పొరేషన్లో ఎటువంటి మార్పులు వచ్చాయంటే ఏం చెప్తారు? అంటే నేను పదవి బాధ్యతలు 2024 సంవత్సరంలో సెప్టెంబర్లో తీసుకోవడం జరిగిందండి. ఆనాడు నేను బాధ్యతలు తీసుకునే రోజు సుమారు ప్రతి నెల మేము ఒక 10 నుంచి 12 కోట్ల నష్టం ప్రతి నెల మాకు వస్తున్నటువంటి పరిస్థితి. నష్టం ప్రతి నెల 10 నుంచి 12 కోట్లు. అదేం సార్, డైరీ కార్పొరేషన్ అంటే లాభాలు ఉందనుకుంటున్నారు? లేదు, ఆనాటి పరిస్థితి చెప్తా ఉన్నాను నేను. ప్రతి నెల 10 నుంచి 12 కోట్ల నష్టం ఎందుకు వస్తూ ఉందంటే మన ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, మన రాబడి తక్కువ ఉంది, కాబట్టి నష్టం వస్తూ ఉంది. సో నేను ఎప్పుడైతే ఛార్జ్ తీసుకున్నానో వాస్తవ పరిస్థితులు అనేది ఒక 2 నెలల పాటు రైతులతోటి, లేకపోతే వివిధ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో, రైతులు కానీ, ఉద్యోగులు కానీ, లేకపోతే ఫీల్డ్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి మా స్టాఫ్ కానీ అందరితో కూడా ఎప్పటికప్పుడు రెగ్యులర్గా చర్చిస్తూ ఒక 2 నెలల్లో సమస్యకి సంబంధించిన మూలం ఏంటనేది ఒక తెలుసుకోవడం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రి గారితో కూర్చోవడం జరిగింది. ఆనాటి పరిస్థితుల్లో మా ముఖ్యమంత్రి గారే పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థకు కూడా డిపార్ట్మెంట్ కూడా ఆయన కిందనే ఉండిందనమాట. సో ఆ సమస్యలకు సంబంధించిన మూలాలు ఆయన దృష్టికి తీసుకుపోయిన తర్వాత ఆయన కూడా తగిన సూచనలు చేయడం జరిగింది. మాకు కావాల్సిన కోఆపరేషన్ ఇప్పటి వరకు విజయ డైరీ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా మాకు డైరెక్ట్గా డబ్బులు ఇచ్చే పరిస్థితి అనేది ఎప్పుడు కూడా అవసరం పడలేదు. అట్లాంటిది సుమారు ఒక 100 కోట్ల రూపాయలు, ఎందుకంటే నష్టాల్లో ఉన్నాం కాబట్టి ప్రభుత్వం ద్వారా మొదటిసారి ఒక 100 కోట్ల రూపాయలు తీసుకోవడం, దాని ద్వారా మేము కొన్ని నిర్ణయాలను తీసుకుంటూ రైతులను కూడా కొంచెం అప్పటి వరకు బకాయి పడ్డ పాల బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని చెల్లించి తర్వాత చిన్నగా ఖర్చులు తగ్గించుకొని మా అమ్మకాలను పెంచుకొని రాబడి పెంచుకోవడం, ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా ఈరోజు నేను సంతృప్తికరంగా చెప్పగలిగేది ఏంటంటే ఒక 1.5 ఇయర్లో మేము ఆపరేషనల్ బ్రేకింగ్ ఈవెన్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు కూడా ఒక 1 మంత్ కొంచెం ప్లస్, ఒక 1 మంత్ కొంచెం మైనస్, బట్ ఓవరాల్గా మటుకు ఆపరేషనల్ బ్రేకింగ్ అప్ అండ్ డౌన్ అవుతుందా బిజినెస్ అనేది? అంటే వ్యాపారం కదా. ఇప్పుడు డైరీ అనేది, పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ అనేది ప్రభుత్వం ద్వారా మాకు బడ్జెట్ నుంచి పెద్దగా సపోర్ట్ ఉండదండి. మేము ఏదున్నా వ్యాపారం చేస్తూ 2 రూపాయలు సంపాదించి, అంటే రైతుల దగ్గర నుంచి పాలు సేకరించి వాటిని ప్రాసెస్ చేసి, ఆ ప్రాసెస్ చేసిన పాలను కన్జ్యూమర్కి అమ్మి దాని ద్వారా మా సంస్థగా మేము మనుగడ సాధించాల్సిందే తప్ప బడ్జెట్ నుంచి మాకు వచ్చే సపోర్ట్ అనేది కొంచెం పరిమితంగానే ఉంటుంది. అంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పాల ఉత్పత్తి అనేది ఏ విధంగా ఉందో సార్? అంటే తెలంగాణ రాష్ట్రం అనేది ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఒకవేళ చూసినట్టయితే మనది కొంచెం అర్బన్ పాపులేషన్ ఎక్కువ ఉన్న ప్రాంతం. భూములకు రేట్లు రావడం, రియల్ ఎస్టేట్ కూడా బాగా ప్రభావం ఉండడం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంచెం ఇరిగేషన్ కూడా కొంచెం పెరగడం వల్ల పాడి పరిశ్రమ అభివృద్ధి మీద రైతుల ఇంట్రెస్ట్ కూడా కొంచెం కంపారిటివ్లీ తగ్గిందండి. సో మనము నెట్ కన్జ్యూమర్, అంటే ఓవరాల్గా మన దగ్గర ఉత్పత్తి అవుతున్న పాల కంటే మన దగ్గర వినియోగమే ఎక్కువ.
ఓకే. వినియోగం ఎక్కువ, ఉత్పత్తి తక్కువైనప్పుడు న్యాచురలీ మనం పాలను పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం నెట్ ఇంపోర్టర్, అంటే ఓవరాల్గా పక్క రాష్ట్రాల నుంచి మనము పాలని ఇంపోర్ట్ చేసుకొని మన దగ్గర ఉన్న పాలను కన్జ్యూమ్ చేసుకుంటూ పక్క రాష్ట్రాల నుంచి కూడా దిగుమతి చేసుకొని ఓవరాల్గా మన కన్జ్యూమర్ రిక్వైర్మెంట్స్ని మీట్ అవుతా ఉన్నాము. కాబట్టి ఖచ్చితంగా నేను కూడా మన రైతులను కూడా కోరేది ఏంటంటే వరి కానీ పత్తి కానీ సంవత్సరంలో ఒకసారో 2 సార్లు పంటను బట్టి వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. కానీ పాడి మట్టుకు ఎప్పటికప్పుడు రోజు మనం అమ్మదలుచుకుంటే ఈ రోజు కూడా బయట మార్కెట్లో అమ్మేస్తే మనకు ధర కమ్మ వస్తుంది. కాబట్టి రైతులకు ఆ వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రైతులు అనేది వాళ్ళ వ్యవసాయంలో ఒకవేళ 4 ఎకరాలు ఉంటే 1 ఎకరంలోనో 1/2 ఎకరంలోనో కొంచెం గడ్డి పెంచుకొని ఒక 2 ఆవులనో 2 బర్రెలను పెట్టుకున్నట్టయితే, కానీ నేను చెప్పేదల్లా ఏంటంటే ఇది కొంచెం కష్టంతో కూడుకున్న పని, డెఫినెట్లీ లేబర్ ఇంటెన్సివ్ పని. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పాల ఉత్పత్తి పెంచడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారంటే ఏం చెప్తారు? అంటే ఎప్పటికప్పుడు రైతులతో, ఇందాక నేను చెప్తున్నట్టుగా ఎప్పటికప్పుడు నేను ఫీల్డ్ మీదకి పోయినప్పుడు కానీ రైతులతో చర్చలు కానీ లేకపోతే చేసుకుంటూ ఏ విధంగా పాడిన